నేను వినుకొండ నియోజకవర్గానికి నరసరావుపేట పార్లమెంటుకి పంపిస్తున్నానని చెప్పాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేస్తే ఆయన గెలిచాడు. వాళ్ళ నాన్న రత్తయ్య గారి గుర్తు మీద పోటీ చేసి, లేకపోతే ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిస్తే అప్పుడు ఆయన చేసినట్టు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయనే మాట్లాడి అయోధ్య రామరెడ్డి గారికి దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి అయోధ్య రామరెడ్డి గారిని దీని మీద పూర్తి స్థాయిలో పరిశోధన చేయమని చెప్పి మిథున్ రెడ్డి గారితో సహా వెళ్ళి ఆ దానికి సంబంధించిన టైగర్ ఫారెస్ట్ పర్మిషన్ ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ మాట్లాడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ లావు కృష్ణదేవరాయలు ఎవరండి? ఇవాళ పని జరుగుతుందంటే వరగపూడిశాలకి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పూర్తి స్థాయిలో దానికి బడ్జెట్ పెట్టాడు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి వరగపూడిశాల. సార్ బ్రహ్మనాయుడు గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఏదైతే ఒక స్ఫూర్తితో మాట్లాడుతున్నారో, డబ్బు కాదు ఇంపార్టెంట్, ప్రజలు నా వెనకాల ఉన్నారు, నేను వినుకొండకు చేసిన మంచి పనులు, జగనన్న తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు, గెలిపిస్తారు అన్న ఒక కాన్ఫిడెన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. పల్నాడు జిల్లాలో ఏ ప్రాంతం తీసుకున్న ఆ మాటకు వస్తే చాలా డ్రైగా ఉండే ల్యాండ్స్ అన్నమాట. ఇక్కడ చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది ప్రతి దానికి కూడా. అంటే చాలా రిమోట్ ఏరియాస్ లో ఉంటట్టు ఉంటుంది స్టేట్ లోనే ఇది. ఈ ప్రాంతం వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు చాలా మంది మహిళలు, ఇది యాక్చువల్లీ ఒక బస్ స్టాప్. ఇక్కడ బస్ ఆగితే అక్కడ బస్ ఎక్కి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళాలి. సో ఇంత మారుమూల ప్రాంతానికి సంబంధించి ఉన్న మహిళలతో కనుక మనం మాట్లాడితే అబ్సల్యూట్ గా రూరల్ విలేజెస్ ఏ స్థాయిలో ప్రభుత్వ పథకాలు అందుకోవడం కానీ లేకపోతే డెవలప్మెంట్ కనిపిస్తోందా అన్నది మనకు ఒక అసెస్మెంట్ కి హెల్ప్ అవుతుంది. సో ఇందులో భాగంగా ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏంటి పరిస్థితి? ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మీరు? వినుకొండ వెళ్ళాలమ్మా. వినుకొండ. ఇక్కడ మీకుండే పరిస్థితులు ఎలా ఉంటాయమ్మా? మాకు ఇప్పుడు జగన్ గారు మాకు సచివాలయం పెట్టాడు, ఇబ్బంది లేదు మాకు, దేనికి నో ప్రాబ్లం, బాగుందంతా. ఇప్పుడు వాలంటీర్ ఉన్నందుకు ముసలోళ్ళు మంచం మీద ఉన్నారు, కుంటోళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు ఉన్నారు, వృద్ధాపిల్ల ముసలోళ్ళు ఉన్నారు. తెల్లారుజాము 5ంటికి వచ్చి మా అమ్మని తలుపు కట్టి పింఛన్ ఇచ్చిపోతున్నారు. అలాంటి వాళ్ళని తీసేయటం ధర్మం కాదు. చంద్రబాబు నాయుడు ఒకడు, పవన్ కళ్యాణ్ ఒకడు, మరి లోకేష్ ఒకడు, ఇదంతా దరిద్రపు బుద్ధులు తప్ప ఏమీ ఉండదు. పేదోడికి నువ్వు పెట్టడానికి సాయం చేయి, నీకేళ్ళ లేకపోతే నీ పోటీ అమ్మ పెట్టడానికి సహాయం చేపి. నువ్వు మొత్తం దోసుకుంటుంటివి, బినామీ అయిపోతుంటివి. నీకు 2 ఎకరాల రైతువి, నువ్వు ఎలా బాగుపడ్డావు? వాస్తవం. మరి జగనన్న ప్రభుత్వం ఎలా ఉంది? నెంబర్ 1 ఉందమ్మా. ముందు ఆయన ఏం చేస్తాడంటే, మీ అందరు ఆశంసలు నాకు ఉండాలి, నేను మంచి చేశానంటేనే మీరు నాకు ఓటేయండి అమ్మా అంటుండు. అది ధర్మమైన మాట. ఇప్పుడు నాకు మంచి జరిగింది అనుకో, నా కొడుకు డిగ్రీ చదువుతున్నాడు, మా అమ్మాయి ఇంటర్ చదువుతుంది, నా కొడుక్కి నా కూతురికి ఇద్దరికి వస్తున్నాయి డబ్బులు. అబద్ధం ఎందుకు చెప్పాలి? మాకా డబ్బులు లేకపోయినా జగనన్న ఇచ్చిన డబ్బులతో నా పిల్లలు చదువుకుంటున్నారమ్మా. ఇంత మించిన మేలు చేసిన వాడికి మేము ఎమ్మట ఉండాలి, కానీ మేలు చేయని వాళ్ళకి పోయి మేము ఎమ్మట ఉండాలి, తప్పమ్మా. అది ఏమేం పథకాలు వస్తాయి మీకు? నాకు పెన్షన్ వచ్చింది, ఆసరా పడింది, జగన్ 45 సంవత్సరాలు డబ్బులు పడ్డాయి, అన్ని పడ్డాయి. మా ఆయన గారు చనిపోతే 2 లక్షల డబ్బులు కూడా వచ్చాయా? అంటే ప్రభుత్వం నుంచి మరి నీకు ఇన్ని సంక్షేమ పథకాలు అందినాయి కదా, ఇన్ని డబ్బులు వచ్చినాయి కదా, ఎలా చూస్తావు దీన్ని? నాకు 55 సంవత్సరాలు వచ్చినాయి. ఆ ప్రభుత్వంలో నేను ఒక్క పైసా ఎరగను. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి.